టాటా ఇంట్రాకిను దోస్తుకి మీకు ఏమైనా డిఫరెన్స్ తెలుసా? ఉన్నాయి. ఏది బాగుంటది? ఇంట్రా ఏంటంటే ఫ్రీగా పోతుంది, ఇది భారం. అంటే వాడుకు పోయిద్దని లాస్కి కూడా వెళ్తున్నారు. అయితే ఖాళీగా ఉంటే డూ కట్టాలి కదా. సుమారుగా 9 లక్షలు బేసిక్ మీడియం వర్షన్ అయినా 9 లక్షలు అవుతుంది. బండి కొన్నప్పటి నుంచి కొనిన దాకా ఒక టెన్షన్, కొనిన తర్వాత ఒక టెన్షన్, గాలిలో ప్రాణాలు మన జరిగే వ్యాపారానికి ఇది అవసరమా కాదా? ఈ 11 లక్షలు మనం కడతామా కట్టలేమా? 4 సార్లు బెంగళూరు పోయాను, 4 సార్లు హైదరాబాద్ పోయాను. బండి అయితే ఇది నాకు కలిసి వచ్చింది. దువ్వు లేదన్నా ఇది తెల్లారు ఎవరో కూడా ఒప్పిస్తారు. అదే ఇది కానీ చిలకలూరుపేట కానీ టిప్పుండు కానీ పోతే 2000 మొత్తం వేసేస్తుంది. నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం అశోక్ లైలాండ్ దోస్తు గురించి డీటెయిల్గా వీడియో చేస్తున్నాం. ఈ వీడియోలో ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. అంటే ఈ దోస్తులు ఎలా ఉన్నాయంటే, మార్కెట్లో మీరు కార్స్ రోడ్డు మీద ఎన్ని చూస్తున్నారో అన్ని దోస్తులు మనకి రోడ్డు మీద కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు మనం ఈ దోస్తు గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇందులో ఉన్న ఫ్యూచర్స్ ఏంటి, ఇందులో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి, దీని మైలేజ్ ఏంది, ఇవాళ మార్కెట్లో డ్రైవర్స్ పరిస్థితి ఏంది, మొత్తం డీటెయిల్స్ ఇక్కడ డిస్కస్ చేద్దాం. దీంతో ఈ రోజు మనతోటి దీని ఓనర్ అయిన వేణు గారు కూడా మనతోటి ఉన్నారు. ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇలా మరిన్ని విషయాలు ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్. అన్న వేణునా, చెప్పండి. థ్యాంక్ యూ. ఈరోజు మాకు ఈ బండి గురించి ఫుల్ డీటెయిల్ ఇవ్వడానికి హెల్ప్ చేశారు. అంటే రోడ్ మీద ఎక్కడ చూసినా కూడా కార్ల కంటే ఈ దోస్తులు ఎక్కువ ఉన్నాయి. అసలు ఏంటి కథ, బండి ఎప్పుడు తీసుకున్నారు ఏంటి అనేది కొంచెం ఏమన్నా మనకి డీటెయిల్స్ చెప్తారా? చెప్పన్నా. ఇది ఫస్ట్ బండి ఇది? ఫస్ట్ దా లేదంటే ఇంకా ఏమైనా బండ్లు ఉన్నాయా? అదే మన ఫస్ట్ బండి. నేను 2021 తీసుకున్నాను. ఓకే, తీసుకొని 4 years అయిపోయి 5 years లో వచ్చింది. 5 years అయిపోయింది. ఫైనాన్స్ 4 years అయిపోయి 5 year లోకి 5th year లోకి వచ్చారు. ఓకే, అడుగు పెట్టాం. సూపర్. ఎంత పడింది అన్న బండి? ఇది బండి నాకు అప్పుడు పడింది వచ్చేసి, అప్పుడు రేట్ ప్రకారం 8,30,000 పడింది. ఆన్ రోడ్ అన్ని. ఇప్పుడు ఏంటంటే ఆన్ రోడ్ 840, అంటే రేట్లు తగ్గిపోయినాయి ఈ మధ్య. ఏదో జిఎస్టీ బెనిఫిట్ రూపాయలు తగ్గిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇది 8,80,000 ఉంది. 8,40,000, 60,000 బాడీ, 9 లక్షలు అవుతుంది బండి. ఇందులో వేరియంట్స్ ఉన్నాయి కదా, ఇది ఏ వేరియంట్? 3 వేరియంట్స్ ఉన్నాయి. 3 వేరియంట్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ వచ్చి ఎల్ఎస్, తర్వాత దోస్త్ ప్లస్, తర్వాత వచ్చి బడా దోస్తు. అట్లా 3 వేరియంట్లు అయితే ఉన్నాయి, 3 రకాల దోస్తులు ఉన్నాయి. ఇప్పుడు వచ్చి I2 ఉంది. ఈ బడా దోస్త్ మధ్యలో I2 ఉంది. I2 తర్వాత ఇంకోటి ఇప్పుడు కొత్త బండి పెద్దది వచ్చింది దీంట్లో. ఓకే ఓకే. మీ అంటే ఇది బేసిక్ ఇది ఫస్ట్ వచ్చింది. ఇది ఎంత అన్న దీని టన్నేజ్? దీనికి 3 టన్నులు. కంపెనీ సర్టిఫై చేసింది 1.2 కదా. ఒక టన్ను 200 kgs. కానీ మన వాళ్ళు కొంచెం ఎక్కువ వేస్తున్నట్టున్నారు. వేస్తారు 100-200 వేస్తే ఏం కడుతుంది? అదేలే, 1.5 అంటే 3 వేస్తున్నారు. లాగుద్దా బండి? పికప్ 3.5 కూడా వేసేస్తారు. అబ్బో. ఇది బాడీ మీరు సపరేట్ గా కట్టించారా వెనక? మీరు నెల్లూరు చిలకలూరుపేట వెళ్ళి కట్టించారా? నెల్లూరులో బండి డెలివరీ తీసుకున్నాము. తర్వాత చిలకలూరుపేటకి వెళ్ళి అక్కడ దాకా వెళ్ళాల్సిన పని మన నెల్లూరులో. చిలకలూరుపేట అందరూ వెళ్తుంటే ఫేమస్ గా ఫేమస్ అది. అక్కడ ఏంటంటే వర్క్ 2 days లో అయిపోద్ది. ఓకే, 1 day ఎత్తుకుంటే ఎంత అయిందండి అది కట్టించడం? 60,000 అయింది. 60,000? అప్పుడు 50,000 అయింది. అబ్బో, బండి కాస్ట్ కి ఇంకో 50-60,000 ఎక్కువ అయింది మనకి. బండి కాస్ట్ కాకుండా అది మీరు మళ్ళీ పోసినానికి ఒక 5,000 ఆయిల్ ఖర్చు అవుతుంది. తిండి భోజనాలు అవుద్ది కదా, 2 రోజుల పని అంటే మరి అవుతుంది. ఈ ఒక్క బండినా ఇంకా వేరే ఇలాంటి బండ్లు ఉన్నాయన్న? మనకి దోస్త్ ఎల్ఎస్, దోస్త్ ప్లస్, ఇంట్రా ఉన్నాయి. టాటా ఇంట్రాకిను దోస్తుకి మీకు ఏమైనా డిఫరెన్స్ తెలుసా? ఉన్నాయి. ఏది బాగుంటది? ఇంట్రా ఏంటంటే ఫ్రీగా పోతుంది, ఇది భారంగా ఉంటుంది. దీనికి మధ్యలో ప్లస్ ఉంటుంది, అది ఇంకా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు దాని రేట్ ఎంత?
ఎంట్రా వచ్చేసి అది నేను 2021 కొన్నాను, నాకు 720 పడింది. అది ఎక్కువ రేట్, ఇది ఎక్కువ? రెండు ఒకటే. ఓకే. మైలేజ్ ఏది ఎక్కువ వస్తుంది? మైలేజ్ అదే ఎంట్రా వస్తుంది, ఇది కూడా వస్తుంది. మైలేజ్ బాగా వస్తుంది. దీనికన్నా అది ఒక 2 పాయింట్లు ఎక్స్ట్రా. ఓకే. సర్వీస్ కి ఎంత పడుతుందన్న ఒకసారి సర్వీస్ అయితే? ఒక్కసారి సర్వీస్ పోతే 4,500-5,000. నార్మల్ సర్వీస్ అయితే? ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, డీజిల్ ఫిల్టర్ అంతవరకు మారిస్తేనే 5,500 అవుతుంది. అబ్బో, సంవత్సరానికి ఎన్నిసార్లకు ఒకసారి? 10,000 కిలోమీటర్లకు ఒకసారి, లేదంటే 3 నెలలకి లేదా 4 నెలలకి. ఓకే. 10,000 కిలోమీటర్. ఓకే. 20,000 గేర్ ఆయిల్ మారవాలి, ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్. తర్వాత 50,000కి ఏంటంటే వెనక క్రౌన్ ఆయిల్ వస్తుంది, కొండ ఆయిల్. ఎస్ అన్న. ఇప్పుడు మామూలుగా బాడుగులు ఎలా ఉన్నాయి అంటే, రోడ్డు మీద నేను చాలా బండ్లు అంటే నెల్లూరులో ఉన్నాయి బాగా. ఒక 4 months 5 months బ్యాక్ బాగున్నాయి. నా ఊరితో మేము తీసుకున్నాం ఇవన్నీ. అంటే ఒకటి ఇప్పుడు ఉన్నట్టుండి బాడుగులు డౌన్ అయిపోయింది. ఎందుకంటే ఈ రిటర్న్ బాడుగులు వచ్చేసి. రిటర్న్ బాడుగులు అంటే ఇప్పుడు నేను దగ్గరికి వెళ్ళాము బాడుగుకి, అక్కడ ఏంటంటే దించేసాము, తర్వాత వెనక ఖాళీగా రావాలి. వాళ్ళు ఏంటంటే 10,000 5,000కి ఇస్తాము ఓకే అంటారు. ఏం చేస్తారు, ఖాళీగా రాలేక ఆయిల్ కన్నా వసతులని వస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఎక్కువ వాళ్ళని ఆశ్రయిస్తున్నారు. బండి నార్మల్ గా ఎవరికి బాగా సెట్ అవుద్ది? ఇది మామూలుగా ఏంటంటే వ్యాపారస్తులకి, అంటే సొంత వాడకానికి అంటారా? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైనా బిస్కెట్ ఫ్యాక్టరీ పెట్టారు, అంగళ్ళకి సప్లై చేయాలి, వాళ్ళకి వాళ్ళే కొనుక్కునేస్తున్నారు బళ్ళు. ఓహో, వాళ్ళు సొంత బండ్లు పెట్టుకుంటున్నారు కాబట్టి దాని బండి కొన్న వాళ్ళకి బాడుగులు ఉన్నట్లా. మళ్ళీ ఫస్ట్ లో మమ్మల్ని పెట్టుకున్నారు వాళ్ళు, తర్వాత వాళ్ళు అన్ని లెక్కలు చేసుకొని అదేదో మనమే కొనుక్కుంటే బండి మనకి మిగిలిపోదా, అదే చేతి కింద ఉంటది, ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు అని ఇంకోటి ఎక్కువ ఆశ్రయిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే చదువుకొని ఉద్యోగాలు లేక పిల్లగా అలా ఇప్పుడు ఫ్రెండ్స్ తో తిరగడం, వాళ్ళతో కూడా వెళ్ళి బళ్ళు నేర్చుకోవడం, వాళ్ళతో కూడా యాక్టింగ్ లో పోవడం, మళ్ళీ ఓళ్ళే మనకు పోతే మనకి ఇంత మిగలద్దు కదా, ఓళ్ళే మళ్ళీ బళ్ళు కొనుక్కోవడం. అంటే బళ్ళు కొని ఎక్కువైపోయి బాడుగులు లేకుండా పోయినాయి. బాడుగులు అదే నేను రోడ్డు మీద చూసాను. ఆయన 1,000 రూపాయలు అంటే నేను 800 అంటుండే, ఆయన 800 అంటే నేను 700 అంటుండే. బాడుగు తగ్గిపోయి అంటే బాడుగు పోయిద్దని లాస్ కూడా వెళ్తున్నారు. అయితే ఖాళీగా ఉంటే డూ కట్టాలి కదా. ఓకే, బాడుగుగా ఉంటే ఏమొస్తలే, దగ్గరే కదా అని చెప్పి పోతున్నారు. మరిగిన్ని బళ్ళు ఉన్నాయి, వాళ్ళు సాయంకాలం డ్రైవర్ల జీతం ఇవ్వాలా, డ్యూలు కట్టాలా. అబ్బా, ఏం చేయాలి? నెలకి డ్యూ ఎంత వస్తుంది అన్న? దీనికి 16,500. 16,500 మనం బాడుగున్నా లేకపోయినా అది కట్టాల్సిందే, పై నుంచి కట్టాల్సిందే. లేకపోతే చెక్ బౌన్స్ అవుతుంది, ఒక 2,000కి వస్తుంది, మళ్ళీ సివిల్ డౌన్ అవుతుంది, మళ్ళీ లోన్. అదేలే, అంతా పెద్ద పంచాయతీ తర్వాత. కరెక్ట్. ఇంత ముందు బాగున్నాయి బాడుగులు, అందువల్ల బళ్ళు కొన్నాం, లేకపోతే కొనం. ఇప్పుడు కొత్తగా కొనాలనుకునే వాళ్ళకి మీరేం చెబుతారు? కొనమంటారా, వద్దంటారా? కొనొద్దు కాదు, అసలు ఒక మాట, ఈ బండి పరంగా ఏమైనా ఇబ్బంది పెట్టిందా? బండి పరంగా ఇబ్బంది లేదు, మెయింటెనెన్స్ కానీ పర్ఫెక్ట్ చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. ఓకే. మెయిన్ బండి 10,000 కిలోమీటర్కి ఇంజిన్ ఆయిల్, మరి 10 రోజులకు ఒకసారి బళ్ళకి గ్రీజ్ పొడుచుకుంటా, ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకుంటా, టైర్లకు గాలి పడుచుకుంటా, మెయింటెనెన్స్ బాగా చేసుకుంటే బండి ఎక్కడ పోయినా ఏ ఇబ్బంది పడదు. ఓకే. అది మెయింటెనెన్స్ చేయకపోతే గ్రీజ్ కొడుచుకోవాలి బండికి, కొట్టకపోతే కింగ్ పిన్ లో జాయింట్లు అయిపోతాయి. అయ్యో, గతుకుల్లో అయితే తీయకూడదు. స్పీడ్ పోయిన దానివల్ల అయితే ఏం కాదు, గుంటల్లో పడితేనే అదే బండికి డ్యామేజ్ వస్తుంది, జాయింట్లు కదా. ఎట్లా పడితే అట్లా వెళ్తేనే ప్రాబ్లం. స్టీరింగ్ అరేంజ్మెంట్ ఇప్పుడు ఎగిరిపోద్ది, టైర్ ఎట్ట పడితే. ఇప్పుడు నాకు తెలిసి ఒక చిన్న డౌట్, ఫస్ట్ లో మనం టాటా ఏసీ చూసాం, టాటా ఏసీ తర్వాత ఈ దోస్త్ వచ్చింది, దోస్తులో బేసిక్ మోడల్ ఒకటి వచ్చింది. అప్పుడు జనాల ఆలోచన ఎట్టుందంటే, నేను ఒక కస్టమర్ గా చెప్తున్నా, అప్పుడు నాకు టాటా ఏసీ సరిపోయినా కూడా టాటా ఏసీ నేను బాడుకి తీసుకెళ్ళను కస్టమర్ గా.
అదే కస్టమర్ గా నేను నీ దగ్గరికి ఏదో ఇల్లు షిఫ్టింగ్ వచ్చాను. నీ మైండ్ సెట్ ఎలా ఉంటదంటే చిన్న బండిలో కొద్దిగా కదా పడతాయి, పెద్ద బండి తీసుకెళ్తే మరిగిన్ని పడతాయి, దానికి దీనికి ఏముందో 200 కదా తేడా కరెక్ట్ అనే ఉద్దేశంతో మీరు తీసుకెళ్తున్నారు. నాకు మళ్ళీ ఇంకోటి కూడా చెప్తానండి, ఏదైనా దూరాబార పోవాలి, ఈ బండి స్పీడ్కి వెళ్ళిపోద్ది, ఆ బండి చిన్నగా వెళ్ళద్ది అనే ఉద్దేశంతో అవును అందరూ పెద్ద బళ్ళ మీద ఆశ్రయించారు. అవును, ఇప్పుడు టాటా ఏసీ అసలు అటర్ ఫ్లాప్. అంటే ఇది వచ్చిన తర్వాత టాటా ఏసీ తర్వాత మహేంద్ర సుప్రో కొత్త బండి వచ్చింది, అప్పుడే వచ్చింది. ఓకే, మహేంద్ర సుప్రో బండి మెయింటెనెన్స్ బాగా తీసుకుంటది. ఇప్పుడు మైలేజ్ ఎన్ని కిలోమీటర్ 200-300 కిలోమీటర్లు ఒక రోజుకి డ్రైవ్ చేసిన తెల్లారి బాడుకు వచ్చి మళ్ళీ వెళ్ళొచ్చు. బండి ఒళ్ళు నలపుతుంది బండి. ఓకే ఓకే, ఈ అదర్ కూడా వేస్తాయి ఒళ్ళు. ఈ బండి అయితే ఏం కాదు, దోచి ప్లస్ వస్తుంది. అదే అదర్ కూడా ఎదురు ఉంటుంది, కట్లు ఎగరేస్తాయి. అది అట్ట కాదు, సస్పెన్షన్ బాగుంటది, కారులో కూర్చున్నట్టు ఉంటది. అదరదు, మైలేజ్ కూడా 20-25 వస్తుంది. అబ్బా బాగా బండి. ఓకే, పికప్ సెకండ్ గేర్ లో కూడా నా 4 పిస్టన్స్, దానికి 3 పిస్టన్. అది ఏంటంటే సెకండ్ గేర్ లో కూడా స్పీడ్ బ్రేకర్ దాటేస్తుంది. సెకండ్ గేర్ లో కూడా స్పీడ్ బ్రేకర్ దాటేస్తుంది. మనం ఇది అట్ట కాదు, స్లో చేసి ఒకటిలోకి రావాలి, ఒకటిలోకి వస్తేనే పికప్ ఎత్తుకుంటుంది అన్న. ఇప్పుడు టాటా ఏసీ వచ్చిన తర్వాత దోస్త్ వచ్చింది, దోస్త్ వచ్చిన తర్వాత టాటా ఏసీ వచ్చింది, టాటా ఏసీ తర్వాత మహేంద్ర సుప్రో వచ్చింది. ఓకే, దాని తర్వాత ఇది వచ్చింది. ఓకే, ఇప్పుడు రేపు పొద్దున భవిష్యత్తులో జీతో వచ్చింది, 3 చక్రాలు జీతో. జీతో ఏంటిది అది? అది ఎట్టే ఉంటది. ఓకే, అంత మహేంద్ర వాళ్ళది జీతో. జీతో 1 టన్ను 1.5 టన్ను, దానికి 2 టన్నులు వేసేస్తున్నారు. ఓకే, ఎక్కువ సారి ఏంటంటే ఈ ఫ్రిడ్జ్లు ఏసీలు ఈ రిలయన్స్ తాగుతుంటారు. ఓకే, ఏది అప్లయన్సెస్ ఇంట్లో సామాన్లు డెలివరీ చేయడానికి కాదండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇది వచ్చిన తర్వాత టాటా ఏసీ ఒక రకంగా పడిపోయిందని నాకు టాటా ఏసీలో సరిపోయే సామాన్లు ఉన్నా కూడా నేను దోస్తే తీసుకుంటా, కస్టమర్ గా నేను చెప్తున్నా. రేపు పొద్దున దోస్తుకు మించి ఇంకోటి ఏదైనా వచ్చింది అనుకో, రేపు పొద్దున మన పరిస్థితి కూడా అంతే అంటావా? అంతేనా? అంటారు. సో కాబట్టి కొత్తగా తీసుకునే వాళ్ళకి మీరేం చెబుతారు? ఏం చెప్పేది సార్, అది వాళ్ళ ఇష్టం. కాదండి, అట్ట కాదు. ఇప్పుడు ఈ బండి తీసుకోవాలంటే 9 లక్షలు అయింది ఇవాళ రోజున, సుమారుగా 9 లక్షలు. బేసిక్ మీడియం వర్షన్ అయినా 9 లక్షలు అవుతుంది. 9 లక్షలు పెట్టి తీసుకునే భయం ముందు మీరు ఆల్రెడీ ఈ ఫీల్డ్ ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు? ఒక 7-8 ఇయర్స్, ఒక 5 ఇయర్స్ అనుకోండి. ఈ టైంలో మీరు అంటే ఒక సీనియర్ గా కొత్తగా కొనే వాళ్ళకి కొనమంటారా వద్దా? ఒక మాటలో చెప్పండి. అసలు నా వృత్తిపరంగా అయితే ఈ బళ్ళు కొనవద్దు. ఎందుకంటే దోస్త్ ఒక్కటే కాదు, అసలు బళ్ళు అనేది కొనకూడదు, కొనబడలే. అయ్యో, ఎందుకంటే బండి కొన్నప్పటి నుంచి కొనిన దాకా ఒక టెన్షన్, కొనిన తర్వాత ఒక టెన్షన్. బండి దేనికి బాడుగులు వస్తాయి రావని, వచ్చిన తర్వాత ఒక టెన్షన్, లోడ్ చేసుకుని పోయి వచ్చిన దాకా. అంటే మధ్యలో ఏమవుతుందో అని. బాడుగులు డైలీ ఉంటున్నాయా? డైలీ ఉండవు, నెలలో ఒక 15-20 రోజులు. 15-20 రోజులు ఉంటే మరి ఎట్టన్నా? అది ఇంకా మనం ఏం చేస్తాము, మన చేతిలో అదే మన సొంత వ్యాపారమా? చెప్పండి, అది ప్రతి ఒక్కరికి నష్టాలే గాని లాభాలు ఉండవు. ఒకవేళ ఉన్నా దాని సరిపోద్ది, అంతేగాని అప్పుడు రోజుల్లోని ఆదాయాలు ఇప్పుడు జరిగేదే కష్టం. జరిగితే గొప్ప అనుకుంటున్నాం. మైలేజ్ ఎంత వస్తుంది బండి? ఈ బండి వస్తుంది 15-16 వస్తుంది. 15-16 60 గాని పోతే 60-70 గాని పోతే 60-70 మధ్యలో పోతే నీకు మైలేజ్ 16-17 ఈజీగా వస్తుంది. 15 వస్తుంది. ఓకే, బండి 60 పోతే ఎదురు వచ్చినా కూడా కంట్రోల్ అవుతుంది, బాగా కంట్రోల్. బండి చేతిలో ఉంటది. పవర్ స్టీరింగ్. పవర్ స్టీరింగ్. టాప్ గా మామూలు టాప్ స్పీడ్ ఎంత పోయింది? 80 దాకా వెళ్తుందా? 90 కూడా వెళ్తుందా? అబ్బో, అయితే అంత పోతే మైలేజ్ రాదు, బండి ఆగదు లోడ్ ఉంటే. అసలు నీకు కంట్రోల్ కాదు. ఓకే, 60 అసలు నీకు లోడ్ మీద 50-60 అని ఎక్కువ పారు. చేపల అయితే అరుకుంటూ పోతారు, పచ్చి సరుకు కాబట్టి 70-80. అయ్యే నేను చెప్పిల్లా, గాలిలో పేనాలు అయ్యింది.
వద్దంటావు, అట్లా వెళ్ళొద్దంటావు. వెళ్ళొద్దంటే కుదరదు, వెళ్ళాలి. అయ్యో అది వెళ్ళకపోతే కట్టద్దని వెళ్ళొచ్చాను. చాచా. ఇంకేమన్నా మన వాళ్ళకి ఏమన్నా కొత్తగా కొన్ని వాళ్ళకి మీరు కొత్తగా కొనే వాళ్ళకైతే బళ్ళు అవసరంలే. అంటే 10 లక్షలు వడ్డీ అని చెప్పు, అవును, 2 రూపాయలు లెక్కన 20,000, చాలా 20,000 నెలకి. 10 లక్షలు బండి 2 రూపాయలు వడ్డీ అవుతుంది. నెలకి 20,000 వడ్డీ. అవును, ఈ 20,000 సంపాదించలేడు అతను, మళ్ళీ ఆ 20,000 డ్యూ కట్టాలా ఇంట్లో. మరి బండి మెయింటెనెన్స్, అవును, పాత ఉంటావు లోడ్ వేసుకొని టైర్ పగిలిపోద్ది, టైర్ 5-6 వేలు అవుతుంది. మళ్ళీ ఒక టైర్ అయితే పనికిరాదు, జత వేయాల. ఓకే, ఒకటి పగిలిన 2 వేయాలి. ఎందుకంటే అది ఒకటి అప్ అండ్ డౌన్ ఉంటది, ఓకే, లైన్ కుదరదు. ఇది తీసి స్టెప్ని కింద పెట్టుకుని 2 జత వేయాలి. తర్వాత ఇది ఎప్పుడైనా ఎమర్జెన్సీకి వాడుకుంటాం, అది లోపల హార్డ్ అయిపోద్ది అందుకేంటి ఎండకేంటి. చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఎన్న ఇబ్బందులు కాదు, ఇప్పుడంటే అప్పుడు వస్తాయి బాడుగులు, వెళ్ళాలా, ఇప్పుడంటే అప్పుడు రావాలా, నిద్ర ఆపుకోవాలా. నిద్ర లేక కూడా చాలా మంది హైవేలో ఎన్ని యాక్సిడెంట్ జరుగుతున్నాయి చూసారు కదా. నిద్ర వస్తే సైడ్ ఆపుకొని నిద్రపోవడం మంచిది. పెట్రోల్ బంక్ లో పెట్టుకోవాలి, మళ్ళీ ఆడంటాడు కాదు. అది ఆడంటాడు పెట్టుకున్నాం అనుకో, బ్యాటరీలు ఆయిల్ అన్ని నూకేస్తారు, జోబులు డబ్బులు అన్ని దొంగలు. అలాంటివి జరుగుతున్నాయి ఇప్పుడు కూడా. ఇప్పుడు నేను చాలా సార్లు వెళ్ళా. బాలేదు, ఎంతమంది మాకు ట్రాన్స్పోర్ట్ లో పెట్టట్లేదు మీ గ్రూపుల్లో. నాయా నూకేశారన్నా, నూకేశారన్నా, అద్దాలతోడే బీడింగ్లు ఇప్పేసి లారీలో ఎత్తుకెళ్ళిపోతాం సామాను డబ్బులు. ఎవరు లారీలో లేదంటే దొంగలు? ఓకే, లారీలో బీడింగ్లు ఇప్పేసి, ఓకే, అంటే అద్దాలు తీసేసి రోడ్డు పక్కన ఆపిన లారీలో బీడింగ్లు ఇప్పదీసి వాళ్ళని. అది జీతు బండి, అది కూడా చెట్టుందో టాటా ఏసీ లాగుంది బండి. ఇది మేలా ఆటో మేలా? అంటే మీకు ఆటో అంటే అది 24 గంటలు. అది ఏంటంటే రోజు అంతా నడిపితే ఒక 500-600 వస్తుంది. ఇదేదో ఒక బాడుగు వచ్చినా కూడా అదేలే వస్తాయని ఆశ. ఏదైనా వస్తే ఒక 1000 రూపాయలు మిగులుతాయిలే. లోకల్ 100 రూపాయలు ఆయిల్ పోయినా ఒక 700, 1000, ఏదో 2-3 ట్రిప్పులు పడ్డాయి, 2-3 వేలు. ఓకే, రోజు ఈ బండికి అయితే మినిమం డ్రైవర్ కాకుండా 2,000 వస్తేనే గిట్టదు. డ్రైవర్ కి అన్ని ఖర్చులు పోయి 2,000 వస్తేనే బండి తీసుకున్న దానికి ఎంతో కొంత ఉపయోగం. అంతేగాని ఏదో 500-1000 రూపాయలకి ఇంత పెట్టుబడి పెట్టి కొనబడలే, నీకు వచ్చి ఇంత శ్రమ పడబడలే, ఆలోచించబడలే. ముగిట్లో కొనుక్కోవడం కదా. అంతే, అదే ఉంది. రోజు పాసి తెచ్చుకుంటాం 100 రూపాయలు, 30 రోజులు 3,000తో పోద్ది. అవును, దీనికి అంత అవసరం లేదు కదా, అంత టెన్షన్ పడబడలే. ఇప్పుడు దీనికి సంవత్సరం అయిందంటే ఇన్సూరెన్స్ కట్టాలా, 2 ఏళ్ళు అయిందంటే అన్ని ఒకటేసారి వస్తాయి. ఇన్సూరెన్స్, ఎఫ్సి, డ్యూ మొత్తం 50,000 ఆడాలి. మళ్ళీ పెయింట్లు గింట్లు వేపియాలా, టైర్లు పోతే వేపియాలా. మళ్ళీ ఇప్పుడైతే 4 సీల్ టైర్లు ఏంది ఎఫ్సీలు చేయడం. ముందర బంపర్ ఉండకూడదు, ముందు ఓకే, ముందు బంపర్ పెట్టకూడదు అంటాడు. సీల్ టైర్లు ఉండాలి ఎఫ్సి చేయాలంటే. కష్టం, ఎందుకంటే ప్రమాదాలు జరుగుతున్నాయి కదా. అదే టైర్లు ఏమన్నా టైర్లు పడతాయి. ఏంటన్నా టైర్లు కొత్తగా బాగుంటే, గ్రిప్ బాగుంటే కదా బ్రేక్ పడుతుంది అనేది వాళ్ళ ఆలోచన. అరిగిపోయిన టైర్ మీద ఏం పడుతుంది, అదేలే. అది కూడా హీట్ అయిపోద్ది. రన్నింగ్ మీద బొర్రు మీద హీట్ అయిపోద్ది, హీట్ అయిపోయి పగిలిపోద్ది. 100 కిలోమీటర్లు అటు పోయిందంటే ఆపుకోవాలి. 50-60 పోయావనుకో నువ్వేం అవ్వలేవు. ఓకే, అసలు అంటే మీరు చెప్పేది దోస్త్ ఒక్కదానికైనా అన్నిటికీ? ఈ బండి అయినా 50-60 కిలోమీటర్ పోతే బండి అవ్వలే. ఓకే, ఆ స్పీడ్ లో వెళ్తే 50-60 హీట్ ఎక్కదో పగిలిపో, మైలేజ్ వస్తుంది, బండి కూడా మన చేతిలో ఉంటది, సేఫ్. అది నేను రేణుగుంట వెళ్తున్నాను, నేను స్టడీగానే వెళ్తుండా, సైడ్ నుంచి కార్, ఇన్నోవా కార్ అయినా వచ్చేసాడు. నేను రైట్ లాగేలేక కారు వచ్చేసాడు. అయ్యో, ఏం చేయాలి నేను? లోడు 3 టన్నుల లోడు, మొత్తం 5 టన్నుల బండి అది. నేను నైస్ అట్టనే లేక వచ్చేసాడు, అంతే అట్టనే లేకే. మన అరిసే లేక మన పక్కకు లాగేసాడు, మన బండి లెఫ్ట్ పోయా. ఎవరేమన్నా ముందు కమర్షియల్ బండి కాబట్టి మందే తప్పంటారు.
తప్పు కుప్పులు ఉండదు. ఆ? కొట్టేసాడంటే ముందు ప్యాన్ ఎగిరిపోద్ది అంతే. అయ్యో తప్పు పనే చేయదు. స్పీడ్ లో ఉంది బండి. ఎలాగ 100 మీద వస్తుంటే కారు. నేను అట్లా ఇప్పుడు సార్ ఇది డబుల్ రోడ్డు, అన్నా. నేను లెఫ్ట్ వెళ్తున్నా, అతను రైట్ లో వస్తున్నాడు. ఒకడు ఉన్నట్టుండి సర్వీస్ రోడ్ నుంచి చప్పున వచ్చేసి అతను ఏంటంటే ఆగాలి, ఆగి చూసుకొని రావాలి. నువ్వు కారు ఉంది చేతిలో బండి స్టీరింగ్ ఉందని దూరేస్తే అనగా నాలెచ్చకుండా అప్పుడు పరిస్థితి ఎట్ట. కరెక్ట్. అప్పుడు హెచ్చనగా పోతాను కాబట్టి సరిపోయింది. స్టడీ చేయగలిగా. స్పీడ్ పోతే నేనే స్టడీ చేయగలను. అది ఇవి వచ్చే కొద్దిగా బాడిగిలో కూడా ఇంత రిస్క్ కూడా ఉంది. రిస్క్ లేదే ఏమీ లేదు. ఓకే. అసలు ఈ బండి అంటే రిస్క్. ఈ బండి ఈ ఫీల్డ్ అంటే రిస్క్. రిస్క్ వచ్చే ముందు ఫీల్డ్ అంటేనే రిస్క్. 2-3 బళ్ళు ఉన్నాయి. ఇద్దరు లేచిపోయి డ్రైవర్లు పట్టుకోవాలా, బాడుగులు పట్టుకోవాలా. బాడుగులు ఒకసారి వచ్చేసిన డ్రైవర్ రాడు. అదే బాడుగు రెడీ ఉన్నా డ్రైవర్ ఉన్నాడు. వాడు అర్జెంట్ డబ్బులు కావాలని ఇవ్వాలి. ఏది డ్రైవర్ కి పనికి రాకపోయినా మీరు డబ్బులు అడిగితే ఇవ్వాలి. ఈ బళ్ళు అయితే ఈ బదులు రేపు రాడు కదా. చాలా బొక్కలు ఉన్నాయి ఇందులో. అది నన్ను అడిగితే ఈ బళ్ళు అయితే అవసరం లే. పని లేకపోయినా నిరుద్యోగం ఇంట్లో ఉండటం మేలు. ఏదో 2-3 వేలతో కుటుంబం గడుచుద్ది. ఉద్యోగం వచ్చినప్పుడు చూసుకోవచ్చు. చిల్లర వ్యాపారం, చిల్లర కొట్టు వ్యాపారం పెట్టుకున్నా కూడా అన్నీ నష్టాలే. వ్యాపారం అంతే నష్టం. ఇదేందన్నా ఫోన్ పే నీదేనా? ఇది నేను వ్యాపారం పెట్టా, ఫ్రూట్స్ వ్యాపారం. అప్పుడు ఏంటంటే కొన్న వచ్చిన దీన్ని స్కానింగ్ చేస్తాను. ఏంటంటే సపరేట్ గా ఆ రోజు క్యాష్ అంతా పడుతుంది. పుచ్చకాయలు బిజినెస్ పెట్టా. ఓకే. సమ్మర్ లో అంటే తోటలోకి వెళ్ళడం, తోటలో కాంచి రేటు మాట కొనుక్కోవడం. మీరేం బాడుగు కాదు, మీరే కొనుక్కుంటారు కాయలు. మేము తోట మీద కొనుక్కొని మేము బలలో తెచ్చుకొని మెయిన్ సెంటర్ లో 3 దిగ్గలు పెట్టుకొని ఓకే. మళ్ళీ అయిపోతాయి అనగా మళ్ళీ ఒక బండికి అన్ని షిఫ్ట్ చేసుకొని మళ్ళీ 2 బండ్లు పెట్టేస్తా ఉంటాం. ఓకే. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఏమన్నా మరి చూస్తున్నారా? పెట్టాలి. పెడతాం. ఈ బాడుగులు నమ్ముకుంటే పని కాదు, ఆల్రౌండర్ కావాలి. ఇంకేందో నీ 6 కిస్తీలు ఉన్నాయి, అది అయిపోద్ది. 6 కిస్తీలు రూపాయలు అప్పు ఉంది, 8 అయిపోద్ది, సొంతది అయిపోద్ది. ఓకే. ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా 4 ఏళ్ళు పెట్టాము. 1 సంవత్సరం అయిపోయింది, 3 ఏళ్ళు ఉన్నాయి. కూడా ఎట్టగొట్ట సల్లంగా తెచ్చుకొని తర్వాత అమ్మేసుకొని కామ్గా శాంతంగా. అరవకు మీరు బండ్లు తిప్పాలి, మీరు బండ్లు తిప్పితేనేగా. ఇది రిస్క్. ఎవరు పడతారు? మనకు వయసు అయిపోద్ది, మనం వచ్చి తిరగలేం కదా. వయసులో ఉన్నప్పుడు ఏంటంటే తిరగతాం, చేస్తాం. వయసు అయిన తర్వాత ఏం చేస్తాం అంటే మన వయసు తగ్గబట్టే మన బిజినెస్ ఏర్పాటు చేసుకోవాలి. కరెక్ట్. ఆజీలు మేము పరిగెత్తుతా అంటే కుదరదు, వయసుకి తగ్గట్టు మనం ఉండాలి. మనకి 50-60 వచ్చిందంటే మనం ఏదన్నా ఫ్యాన్సీ షాపు లేకపోతే ఏదైనా కిరాణా షాపు, కాలక్షేపానికి ఒకరితో పని ఉండకూడదు. అదే ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యేలాగా ఉండకూడదు. అది ఒకళ్ళు మన దగ్గరకు వచ్చేలాగా ఉండాలి. ఇప్పుడు దీనికి బాడుగు కంటే నువ్వు రోడ్డు మీద నిల్చొని స్టాండ్ ఉంది కదా, ఆ స్టాండ్ లో బండి పెట్టుకొని ఉన్నారు, అందరం చూసారు కదా. వాయమ్మా నేను చూసా, 100 బండ్లు సుమారు ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ముత్తుకూరు గేట్ దగ్గర ఒకటి. నేను బండి బస్ స్టాండ్ కాడ ఒకటి, నేను చూడలేదు. రైల్వే స్టేషన్ కింద ఉంది ఆడ ఒకటి. లక్షలు బళ్ళు పెట్టి నడి రోడ్ల మీద నిలబడుకొని ఎవరు మేమే దిక్కులేని లాగా అడుక్కునే లాగా. అవును, బండి ఆడ స్లో చేస్తే 4 వస్తారు. బాడుగా ఏమన్నా ఏమోనని శాంపుల్ కి ఎప్పుడన్నా బండి నేను ఒకసారి స్లో చేసా. ఏందండి వస్తారు మనం మాట్లాడుకుంటే వాళ్ళు దూరేస్తారు. అవును, నేను 4 రూపాయలు అంటే వాళ్ళు 2 రూపాయలు అంటారు. కాంపిటీషన్ బాడీకి. అంటే ఈ బాడుగు వల్ల ఫ్రెండ్స్ లో కూడా తొగ్గులు వస్తాయి. ఎట్లా మేము 4 ఫ్రెండ్స్ ఉన్నాం, 4 బళ్ళు పెట్టుకొని ఈ బాడుగు వల్ల ఫ్రెండ్స్ లో కూడా తొగ్గులు వస్తాయి. ఓకే. అంటే ఇప్పుడు నాలాంటి కస్టమర్ వచ్చాడు, నేను ఒక వచ్చి మధ్యలో దూరేసాడు అనుకో, ఆయన పోయిన తర్వాత తొగులు పెట్టుకుంటాడు. ఫ్రెండ్స్ మాట్లాడుకునేప్పుడు ఏందా నువ్వు దూరేదని. కానీ తప్పు దూరకూడదు. మనం ఒక వ్యాపారం చేస్తున్నాం సార్, లాభం వస్తుందా నష్టం వస్తుంది మనకే తెలుసు. అవును, చూసే వాళ్ళకి ఎట్లా ఉంటది. ఆయనకి 4 బళ్ళు ఉన్నాయి, ఇసురుడు అంటారు. అవునులే, 4 బళ్ళే కనిపిస్తాయి. వాడి నెలకు వచ్చేలాగా నేను 3 బళ్ళకి 60,000 డ్యూ కట్టాలి. బండి తిరిగినా తిరగకపోయినా 60,000 డ్యూ కట్టాలి. అది ఇప్పుడు ఈ పెయింట్కి వెళ్ళాలా, పెయింట్ 15,000 అడుగుతాడు.
బండి పెయింటింగ్ అది కూడా నేనే చూసుకుంటున్నా. నువ్వే పెయింటింగ్ చేసుకున్నా. ఇందాక కూడా కడుగుతుంటే నువ్వే కడుక్కుంటున్నావు చూసా. బండిని కడగటం కూడా వాషింగ్ సెంటర్ లో పెట్టినా నువ్వే కడుగుతా ఉన్నావు, నేను చూసా నిన్ను. ఆ పిల్లడు కడగమంటున్నాడు, నువ్వు పడతా ఉన్నాయి నడుచుతా అన్నాడు. మన పని తొందరగా అవ్వాలి కదా. అవ్వాలి. అది నువ్వు మనం కడిగినట్టు వాళ్ళు కడగరు, పై పైన కడుగుతారు. ఒక్క రోజు 3 బళ్ళకి ఆయిల్ కాక 4,000 కావాలి, 6,000 కావాలి 3 బళ్ళకి. రోజు తెల్లారిందంటే నీకు 6,000 కావాలి. 2,000 రూపాయలు డ్యూలు, 2,000 రూపాయలు డ్రైవర్లకి, 4,000. 3 బళ్ళకు 1,000 రూపాయలు ఆయిల్ పోసిన 7,000 కావాలి. 4, 3, 7,000 కావాలి ఒక రోజుకి. 7, 3, 21, 2,10,000 కావాలి ఒక నెల గెలిచింది. అబ్బు. అంటే ఇప్పుడు మనం 30 బళ్ళకు 30 లక్షలు పెట్టుబడి పెట్టి నెలకి ఎంత ఆదాయం రావాలా? కనీసం 4 లక్షలు రావాలి. 4 లక్షలు లేదు, తక్కువలో తక్కువ 2, 3 రావాలి. 3 లక్షలైనా రావాలి. 3 లక్షలు 3 లక్షలు రావాలి. రాకపోగా చేతికి పడుతున్నాయి. అప్పుడు బిజినెస్ అవసరం లేదు కదా, నమ్ముకుంటాం మేలు కదా. 100 రూపాయలు పాస్ చేసుకుని తినే ఇప్పుడు నేటి కాలంలో ఎవరు ఆలోచించేదాని అట్టే ఉంది. ఇంత పెట్టుబడి పెట్టి ఇంత ఫీలింగ్ అవసరమా అని నా ఉద్దేశం. అదేలే, అవసరం లేదు కదా, ఇంత టెన్షన్ అవసరమా? ఇప్పుడు 8 నుంచి 10 లక్షల దాకా దీని మీద పెట్టి వడ్డీ గిడ్డీ కలిపి ఇది మనకి 10 లక్షలు 11 లక్షల దాకా అయింది. 10 లక్షలు అయితే నికరం అయిద్దా వడ్డీతో కలిపి? అవుతుంది. బండి 8,80,000 నీకు. మనకి 5 ఏళ్ళు పెట్టుకుంటున్నాం, 3 లక్షలు పడిపోతుంది. మొత్తం 11-12 లక్షలు సార్ ఇది బండి వడ్డీతోటి. అబ్బో, 5 ఏళ్ళు అంటే 60 నెలలు, నెలకి 16,500. ఇప్పుడైతే 23,000 డ్యూ వస్తుంది. అవును, ఇప్పుడు వచ్చే వాళ్ళకంతా పెద్ద వాడు ఏం చేస్తున్నాడు, తీసుకుంటున్నాడు, కడితే కడుతున్నాడు, కట్టకపోతే ఫైనాన్స్ చేస్తున్నాడు. సీజింగ్ బండ్లు చాలా వెళ్తున్నాయి కదా, సీజింగ్ వెళ్తున్నాయి కట్టక. సీజింగ్ వెళ్ళిపోతున్నాయి. అయ్యేదంటే ఇప్పుడు మళ్ళీ ఎవరు సెకండ్ హ్యాండ్ కూడా కొనట్లే, అంతా నిలబడలే, కొత్తదే ఏముంది. మనం కట్టేదే పెట్టేదే, కట్టేదే పెట్టేదే అన్నట్లు తీసుకోవడం, మనం 4-5 నెలలు తిప్పుకోవడం, బాగా సంవత్సరం తిప్పుకోవడం, ఆమె ఇచ్చేయడం, పోతే పోని శివులు. అయ్యో, అంటే అతనికి బతుకుతీరు వాడికి ఆగిపోతుంది. వాళ్ళు అంత దూరం ఆలోచించట్లా. తీసుకోబోయే ముందు మన జరిగే వ్యాపారానికి ఇది అవసరమా కాదా, ఈ 11 లక్షలు మనం కడతామా కట్టలేమా? జనాలకు ఉంటే ఆ విధంగా రోడ్ల మీద చూడండి ఎట్లా కాపురాలు కాసుకోండి. ఏంటి ఫ్యాక్టరీ ఉంటే మనకు బాడుగులు ఉంటే అసలు 4-5 ఏళ్ల క్రితం లేసి గేటు మీద బండి ఉండేదిలే. గేట్ అంటే స్టాండ్లే బండి ఉండేదిలే. బాడుకు వచ్చినోడు ఎత్తుక్కునేది బండి ఏదని మా కస్టమర్లు. ఇప్పుడు అక్కడైతే మీరే 10 మంది అగపడుతున్నారు. యాడ పెట్టినాయే, యాడైనా ఉన్నాయి ఈ కొత్త బండ్లు మళ్ళీ. అసలు ఇప్పుడు ఒకడు తెలియనోడు వెళ్తే యాడ దాకా ఎందుకోండి, నాకు చిన్న బండి ఉండింది, అదేంటంటే రిపేర్లు అయిపోయేది. అక్కడ పోతే ఒక రోజు 2 రోజులు దోలేము, ఒక 10,000 వచ్చాయి. తెల్లారి ఏదో టైర్ బగిలి పోవడం, ఆమె స్టీరింగ్ పోవడం, ఏదో ప్రాబ్లం వస్తున్నది, దానికి సరిపోతున్నది. ఇవన్నీ ఆగలేక దాన్ని అమ్మేసా. ఆవిడ కొత్త బండి. ఏ బండి? ఇదే కొత్తది. ఇంతకుముందు టైర్ పగిలింది, అది కూడా దోస్తే. నేను చెప్పే కదా నీకు, మ్యాక్సిమం టైర్ల గీళ్ళు అన్ని బాగుంటే లోపల ఏదన్నా కరెంట్ వైరింగ్ కలిపేది, ఏదో అంటే ముసిలి అయిపోయింది కదా. అదేలే, ఏంటంటే ఏదో ఎగిరి పోతా ఉంటాయి. మనం ఏంటంటే యాడికొస్తే ఆడికి మోటుకుంటూ ఉంటుంది. హైదరాబాద్ వచ్చినా ఎత్తుకోబాదు, వచ్చినా ఎత్తుకోబాదు. అదే బండిని, ఈ బండి నా చేతిలోకి వచ్చి 4 ఏళ్ళు అయిపోయి 5 ఏళ్ళు అయితే 4 సార్లు బెంగళూరు పోయాను, 4 సార్లు హైదరాబాద్ పోయాను. బండి అయితే ఇది నాకు కలిసి వచ్చింది. అబ్బా, దువ్వు లేదన్నా తెల్లారు ఎవరో కూడా ఒప్పిస్తుంది. కూలెంట్ ఆయిల్ ఎక్కడ అయిపోతుంది? అదే దీని కింద, ఇంజిన్ కింద, ఇక్కడ కింద ఉంటుందా? లోపల ఇది ఓపెన్ చేసి పోయాలి డబ్బా. ఇంజిన్ ఏడు నుంచి ఓపెన్ చేసేది? ఓకే, మామూలు క్లిప్లు ఇచ్చారు, ఏడు నుంచి లేపవచ్చు. తీసేసి అది తీసేసి పైకి ఎత్తేది. ఓకే, ఈ సీట్ పైకి లేపేసి లేపవచ్చు. ఓకే, అయితే ఇప్పుడు ఈ క్యారేజ్ అయితే పేటలో కట్టించారు. ఎంఎస్ఆర్ వెల్డింగ్, ఎంఎస్ఆర్ వెల్డింగ్, చిలకలూరుపేట.
వాళ్ళు ఏం లేదు సార్, ఆ, ఏ సెక్షన్ వాళ్ళు ఉంటారు. ఆహా, బండి రాంగలతో తగులుకుంటారు చుట్టూరు. ఫస్ట్ రావడం ఆ, తొట్టి ఇప్పి బాల్ వేసేస్తారు. ఏది ముందు తొట్టి తొట్టి ఇది సార్ క్యాబిన్ ఏది మామూలు కంపెనీ ఇచ్చింది. ఆ, ఇదిగో ఇట్లాండి పర్లేదు. ఇదిగో ఇంతవరకు వస్తుంది తొట్టి, ఆ, ఇదే తొట్టి. అదేలే బండితో వచ్చింది. ఇంతవరకు వస్తుంది. ఇక నీదంతా వాళ్ళు ఎక్స్ట్రా ఫిట్టింగ్. ఓకే. ఆమె దీన్ని బాల్ పెట్టేసి ఆ, ఈ కింద ఈ ఛానల్స్ ఈ ఛానల్స్ ఆ ఛానల్స్ ఇల్లింగ్ చేసేస్తారు కత్తిరించి. ఆమెను మళ్ళీ నట్లేసి బిగిచ్చేసి కట్టలు చేసేదానికి ఒకడు, ఈ సైడ్ ఫీడింగ్లు పెడదానికి ఒకడు, ఏమైనా ఈ పైపులు పెడదానికి ఒకడు, ముందర క్యాబిన్ పెడదానికి ఒకడు. ఏది ముందు క్యాబిన్ ఏం పెట్టించా? ఇదే బంపర్. బంపర్ కూడా వాళ్ళేనా? ఈ బంపర్ కూడా వాళ్ళేనా? అన్ని ఎన్ని తయారు చేసి ఉంటారు, పెట్టి ఎల్లింగ్ చేసేయడమే. ఓహో. ఈ క్యారేజ్ కూడా వాళ్ళు దాంతో వచ్చేసింది సార్. అది అంత సెట్టింగ్లు. దీనికి ఒకడు, మన ఇది పెట్టేదానికి ఒకడు, ఈ యాగులర్ పెట్టేదానికి ఒకడు, ఈ రేకులు పెట్టేదానికి ఒకడు, ఈ కట్లు ఎక్స్ట్రా కట్లు 2 ప్లేట్లు ఎక్స్ట్రా ఇస్తాము, ఈ పెట్టేదానికి ఒకడు, వెనక ఈ బంపర్ పెట్టేదానికి ఒకడు. ఏది వెనక ఇది బంపరు నోటి దానికి బండి లోపలికి వెళ్తే తగులుకుంటారు. అందుకే మళ్ళీ పెయింట్ కి ఒకడు. ఒక సైడ్ నుంచి పెయింటింగ్ వేసుకుంటా వస్తారు. వాళ్ళే 3 పిల్లకాయలు రౌండ్ అప్ చేస్తారు. బొమ్మ అయిపోద్ది అంతే బండి. బాడుగులు లేక ఏంటంటే ఇప్పుడు మనకి రన్నింగ్ లో ఉంది అనుకో సార్, బళ్ళు బాగా తిరగతా బాడిగులు ఉంటాయి. మనకు సొంతం మనం చేయలేం కాబట్టి పెట్టేస్తాం. ఎందులో పెట్టేది? పెయింట్ కి. పెయింటింగ్ కి. అదే ఇది కానీ చిలకలూరుపేట కానీ ట్రిప్ ఉండి కానీ పోతే 2000 మొత్తం వేసేస్తాడు చిలకలూరుపేటలో. ఏది పెయింటింగ్? పెయింట్ తీసి ఇచ్చేసి వాడు ఒక 1000 రూపాయలు ఇస్తే మొత్తం తిరిగేస్తాడు. కానీ మనకు ఇప్పుడు దూరంలో బాడుగులు లేవు. బాడుగులు లేవు కాబట్టి మనమే వేసుకోవాలి. అంతే కదా. ఇప్పుడు పెయింటింగ్ ఏది మీరే వేస్తారా? ఇప్పుడు ఇంత ఆరాలి ఇది, అదంతా గీకేసి ఇందాక కాగితం మొత్తం గడిగిచ్చిన బండిని ఇప్పుడు పెయింట్ వేస్తే పట్టుకుంటది. ఆ మట్టి మీద వేసావు పట్టుకోదు. అశోక్ లైలాండ్ దోస్త్ అనగానే అమ్మయ్య బిజినెస్ సెట్ అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ రియల్ వరల్డ్ లో మనం ఓనర్స్ తోటి మాట్లాడాక నాకు తెలిసిన నిజం చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది ఒక అశోక్ లైలాండ్ దోస్త్ గురించి మాత్రమే కాదు, టాటా ఏసీ గానీ, టాటా ఇంట్రా గానీ, మహేంద్ర పికప్ కానీ, ఇలాంటి మిడ్ సైజ్ మినీ ట్రక్స్ గురించి మనకి తెలిసిన మార్కెట్ లో ఉన్న నిజం. ఈ వీడియోలో ఎలాంటి హైప్ కాదు, అడ్వర్టైజ్మెంట్ కోసం కానే కాదు, ప్యూర్ గా గ్రౌండ్ లో ఉన్న రియాలిటీని మీ ముందు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను. నేను ఇలాంటి మినీ ట్రక్స్ ఓనర్స్ తోటి డైరెక్ట్ గా కలిసి మాట్లాడాను. ఊర్లలో, టౌన్లలో, ట్రాన్స్పోర్ట్ స్టాండ్లలో అందరూ ఒకే మాట చెప్తున్నారు, దోస్త్ బండి అయితే బాగుంది కానీ బిజినెస్ అయితే అస్సలు బాగాలేదు. ఒకప్పుడు మార్కెట్ లో దోస్త్ చాలా రేర్ గా ఉండేది. అప్పుడు టాటా ఏసీ మార్కెట్ లో ఒక రాజులాగా ఉంది. దాని తర్వాత మార్కెట్ లోకి దోస్త్ ఎంటర్ అయింది. దోస్త్ ఎంటర్ అయిన తర్వాత టాటా ఏసీకి డిమాండ్ లేనే లేదు. టాటా ఏసీ అవసరమైన వాళ్ళు కూడా దోస్తునే బాడీకి తీసుకుని వెళ్ళారు. అప్పుడు దోస్త్ మార్కెట్ లో ఒక పెద్ద లీడర్ గా ఉంది. ఇప్పుడు ప్రతి ఏరియాలో దోస్త్, బొలారో పికప్లు, టాటా ఇంట్రాలు, ఇలా కొత్త కొత్త మినీ ట్రక్స్ వందల సంఖ్యలో మనకి ఖాళీగా వెయిట్ చేస్తూ కనిపిస్తూ ఉంటాయి బాడుగ కోసం చాలా మంది ఒక్క ట్రిప్ కోసం వాళ్ళ మధ్యలో కూడా కొన్ని విభేదాలు జరిగిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే బాడుగ లేని పరిస్థితి మార్కెట్ లో. సప్లై వెహికల్స్ ఎక్కువ మంది తీసుకుంటున్నారు, వర్క్ మాత్రం మార్కెట్ లో చాలా తక్కువ ఉంది. ఒక ట్రిప్ కోసం 5 నుంచి 10 మందికి కాంపిటీషన్ ఉంటుంది. ఎవరైతే తక్కువ రేట్లో బాడుగ ఒప్పుకుంటారో వాళ్ళకి ట్రిప్ కూడా వస్తుంది. డీజిల్ కి అయ్యే ఖర్చు కూడా కవర్ కాని పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఖాళీగా ఉండటం కన్నా లాస్ లో అయినా తిప్పటం బెటర్ అని అనుకుంటున్నారు. ఇక్కడ డ్రైవర్స్ కానీ, ఓనర్స్ కానీ డబ్బులు మిగలకపోను. ఎవ్రీ మంత్ ఈఎంఐలు, డ్యూ డేట్లు వాళ్ళకి కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి. దాంతో పాటుగా వెహికల్ యొక్క ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్, సర్వీస్ కాస్ట్ ఇవన్నీ ఎక్కడా తగ్గట్లేదు. ఇన్కమ్ మాత్రం తగ్గిపోతుంది, ఈఎంఐస్ మాత్రం ఫిక్స్ గా ఉంటున్నాయి. ఇలాంటి ఒత్తిడి చాలా మంది డ్రైవర్స్ కానీ, ఓనర్స్ కానీ ఫేస్ చేస్తున్నారు. చాలా మంది ఈ మినీ ట్రక్స్ అనేది ఒక ఈజీ బిజినెస్ అనుకొని ఫ్రెండ్స్ చెప్పారని ముందు ఎంతో కొంత అమౌంట్ కట్టి దోస్తుని గానీ ఇలాంటి మినీ ట్రక్స్ కొంటున్నారు. ఒక 3 to 6 months మధ్యలో ఈఎంఐస్ కట్టలేక బ్యాంక్ వాళ్ళు ఈ వెహికల్స్ ని సీజ్ చేస్తున్నారు. ఇది జరుగుతున్న రియాలిటీ. ఈ సీన్ లో నేను డైరెక్ట్ గా చూశాను. ఇదే ఫీల్డ్ లో సీనియర్స్ ఉన్న వాళ్ళు
వాళ్ళు వాళ్ళ కాంటాక్ట్ తో ఏదో విధంగా కొంచెం ఈ వెహికల్స్ ని మెయింటైన్ చేయగలుగుతున్నారు. కానీ కొత్త వాళ్ళు మాత్రం వాళ్ళకి కనెక్షన్స్ లేక మార్కెట్ లో బాడుగలు లేక చాలా రిస్క్ పడుతున్నారు. ఇప్పుడైతే షాప్స్ గానీ చిన్న చిన్న ఫ్యాక్టరీస్ గోడౌన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇలాంటి బాడుగకు అయ్యే ఖర్చుని వాళ్ళు లెక్కేసుకొని వాళ్ళు సొంత ట్రక్కులను తీసుకుంటున్నారు. ఇంకా ఇలాంటి దోస్తు బండి చూస్తే దీనికి టైర్స్ గానీ క్లచ్ గానీ బ్రేక్స్ గానీ సస్పెన్షన్ గానీ కొంచెం ఖర్చుతో కూడుకున్న వెహికల్. ఒక్కసారి బ్రేక్ డౌన్ అయినా కూడా మనం 2-3 నెలలు సంపాదించిన ఖర్చు ఈ బండి కోసం మనం పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. డీజిల్ ప్రైస్ కూడా రోజు రోజుకి పెరుగుతుంది. స్పేర్ పార్ట్స్ ఖర్చు కూడా పెరుగుతుంది. లేబర్ ఛార్జెస్ కూడా పెరిగాయి. కానీ బాడుగు మాత్రం పెరగట్లేదు. వీటితో పాటుగా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వేసే ఓవర్లోడ్ ఫైన్లు, నో ఎంట్రీ ఫైన్లు, పేపర్ చెకింగ్స్ ఇవన్నీ కలిసి ఓనర్స్ కి పెద్ద తలనొప్పిగా మారాయి. ఇంతకు ముందులాగా ఇలాంటి మినీ ట్రక్స్ మీద ఆధారపడి వాళ్ళు ఏదైనా కమిట్మెంట్స్ పెట్టుకుంటే ఇప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఒకప్పుడు నెలకి 20 నుంచి 25 ట్రిప్పులు మినిమం వచ్చాయి. కానీ ఒక్కొక్కసారి మాత్రం నెలకి 5-6 ట్రిప్పులు కూడా రావు. కానీ ఈఎంఐ మాత్రం ఫిక్స్డ్ గా టైం టు టైం వస్తుంది. వాళ్ళకు వచ్చే ఆదాయం మాత్రం అంత కరెక్ట్ గా రాని పరిస్థితి. అంతేకాకుండా ఇలాంటి మినీ ట్రక్స్ మెయింటైన్ చేయాలంటే నైట్ డ్రైవింగ్స్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి, ఫ్యామిలీ ప్రెజర్ ఉంటుంది, లోన్ కట్టాలనే టెన్షన్. చాలా మంది డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోతున్నారు. ఫైనల్ గా నేను వీళ్ళతోటి మాట్లాడిన తర్వాత నేను చెప్పేది ఏంటంటే దోస్త్ బండి అయితే చాలా బాగుంటుంది. కానీ ఇవాళ మార్కెట్ మాత్రం సూపర్ కాదు. కానీ ఇవాళ మార్కెట్ లో ఇలాంటి బండి మీద వచ్చే ఆదాయం మాత్రం చాలా తక్కువ. వెహికల్ ప్రాబ్లం కాదు, సిచ్యువేషన్స్ ప్రాబ్లం. చూశారు కదండి, ఈ రోజు మనం అశోక్ లైలాండ్ దోస్త్ గురించి చేసిన డీటెయిల్ వీడియో. ఈ రోజు డ్రైవర్ పరిస్థితి మీకు ఇక్కడ క్లియర్ గా చెప్పాను. ఈ బండి ఫ్యూచర్స్ ఇవన్నీ చెప్పాం కదా. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా మనల్ని కామెంట్ సెక్షన్ లో అడగండి. ఇంకా ఈ వెహికల్ గురించి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉన్నా మనల్ని కామెంట్ సెక్షన్ లో అడగండి. ఇంకేదైనా మీకు వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలన్నా కూడా చెప్పండి. ఆ వెహికల్ గురించి మనం ఇంకొక వీడియో చేద్దాం. ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే నన్ను ఎంకరేజ్ చేయడం కోసం ఈ వీడియోని లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.